హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు సండే ఆఫ్టర్నూన్ మేము బయటికి వెళ్ళామన్నమాట కొన్ని థింగ్స్ తెచ్చుకోవడానికి, లైక్ గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్. సో తీసుకొని వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది, ఎండలు స్టార్ట్ అయిపోయాయి. ఇంటికి రాగానే టయర్డ్ అనిపించింది అనమాట. సో కర్రీసు రైస్ సపరేట్గా చేసుకోవడానికి ఓపిక లేక ఇంకా పుదీనా ఉంటే పుదీనా రైస్ చేసేసుకుందాం సింపుల్గా అనేసి పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అండ్ చెక్క లవంగం వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాం అనమాట. సో అది అట్లా జరుగుతుండగా ఇక్కడ ఒక పక్క పోపు వేసేసాము. సో ఆనియన్స్ ఫ్రై అయిపోగానే మేము ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నది ఇందులో వేసేస్తున్నాం. ఇది చాలా బాగుంటుందండి పుదీనా రైస్. సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ కూడా. పుదీనా పేస్ట్ వేసిన తర్వాత పసుపు అండ్ మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసామనుకోండి, ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది ఇది మొత్తం. అండ్ మేమైతే ఈ గిన్నెతో 1 బౌల్ రైస్ తీసుకున్నాం కాబట్టి దీంతోనే మేము 2 బౌల్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాము. సో ఎస్, కొలత అనమాట, మామూలుగా 1:2 కదా, సో అట్లా వేసుకున్నాము. అండ్ ఇది అనపకాయల సీజన్ కదా, సో మాకు ఈరోజు బయట అనపకాయలు కనిపిస్తే మేము తెచ్చుకున్నాం అనమాట, ఉడికేసుకుందాం అనేసి. అనపకాయలు అంటే గుర్తొచ్చింది, బెంగళూరులో వివిపురం అని ఒక ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది. అక్కడ ఈ సీజన్ అనపకాయల సీజన్ అప్పుడైతే వీటితోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు ఫుడ్స్ దొరుకుతాయి అన్నమాట. స్వీట్, హాట్ అన్నీ చేస్తారు వెరైటీస్. సో మీలో ఎవరైనా బెంగళూరులో స్టే చేస్తుంటే వివిపురంకి వెళ్ళండి, మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ అనపకాయల రెసిపీస్ తినచ్చు అనమాట అక్కడికి వెళ్తే. ఐ థింక్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉడికేసుకొని తింటుంటారు, బికాజ్ ఇది సీజనల్ ఐటమ్ కదా. సో 2-3 టైమ్స్ వాష్ చేసేసి మేము ఇక్కడ సాల్ట్ వేస్తున్నాము. పచ్చివే కదా, సో ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట ఉడకడానికి. ఒక 4 to 5 విజిల్స్ వస్తే చాలా బాగా ఉడికిపోతాయి. మా పిల్లలు ఇద్దరు ఇట్లా ఏమైనా ఉడికేసినవి అయితే బాగా తింటారనమాట. సో అందుకని మేము ఇప్పుడే ఉడకబెట్టేస్తే చల్లగా అవుతాయి కదా, వాళ్ళు తింటారు. సో ఇక్కడ మేము సాల్ట్ చెక్ చేస్తున్నాము బిఫోర్ రైస్ వేసే ముందు. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకనే సాల్ట్ వేస్తున్నాము. తర్వాత మనం కడిగి నానపెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, సో వాటిని వేసేయడం. జనరల్గా రైసెస్ అన్నిటికీ కొంచెం బియ్యం నానితే బాగుంటుంది, బాగా పొడి పొడిగా వస్తుంది అంటారు. సో అందుకనే మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే బియ్యం నానబెట్టేసామన్నమాట. అండ్ నేను ఈ మధ్య విన్నాను, ఇట్లాంటి రైసెస్లోకి మనం లెమన్ స్క్వీజ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అన్నారు. అండ్ ఆల్సో రైస్ కూడా అతుక్కోదంట, బాగా పొడి పొడిగా వస్తుంది అన్నారు. సో అందుకని ట్రై చేస్తున్నాం అనమాట. సో అది అలా బాయిల్ అవుతుండగా రైతా ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేసాము. సో ఇది ఇంట్లో పాలు కాగబెట్టి తోడేసినవన్నమాట. సో జనరల్గా మేము మీగడ తీస్తాము సో దట్ పిల్లలకి నెయ్యి చేయొచ్చు అనేసి. బట్ ఈరోజు ఎందుకో మా హస్బెండ్ మీగడ తీసుకుందామని చెప్పేసి సో వేసాడనమాట, టేస్ట్ వస్తుంది బాగా రైతా అనేసి. ఇక్కడ రైతాలోకి మేము ఓన్లీ ఆనియన్ అండ్ సాల్ట్ మాత్రమే వేస్తున్నాము, రిమైనింగ్ ఏం యాడ్ చేయట్లేదు. లైక్ క్యారెట్ అని, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేస్తాం జనరల్గా రైతాలోకి. బట్ ఈరోజు మాకు ఓన్లీ ఆనియన్తో మాత్రమే మిక్స్ చేయాలనిపించింది. సో అది రెడీ అయిపోయింది. ఇక్కడేమో రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడుకుతుంది. సో నాకేమంటే ఇట్లా ఏదైనా రైస్ కానీ జనరల్గా నార్మల్ ప్లెయిన్ రైస్ చేసినా కూడా నేను అది ఆల్మోస్ట్ అయ్యింది అన్నాక సిమ్లో పెట్టేసి ప్లేట్ పెట్టి అట్లా వాటర్ వేస్తాను అనమాట, సో దట్ అడుగంటకుండా ఉంటుంది. ఇక్కడేమో విజిల్స్ వస్తున్నాయి, అనపకాయలు ఉడుకుతున్నాయి. స్మెల్ అయితే అద్దరిపోతుంది, పుదీనా రైస్ బయటికి వస్తుంది బాగా ఘాటు. ఆ స్మెల్కి మాకు ఇంకా ఆకలి ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇంకా ఇంకొక 5-10 మినిట్స్ ఆగితే మా లంచ్ రెడీ అనమాట. సో ఇక్కడ చూస్తే రైస్ అంతా బాగా అయింది. ఇంకా మేము ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాం అన్నమాట ప్లేట్ పెట్టి. యాజ్ యూజువల్ వెంటనే పెట్టుకోకూడదు కాబట్టి మేము వెయిట్ చేసామన్నమాట. ఫైనల్గా మేము ఇంకా లంచ్ చేసేస్తున్నాం ఇక్కడ. సో మంచిగా టేస్టీ మీగడ పెరుగు రైతా అండ్ వేడి వేడి పుదీనా రైస్. సో ఇలా మా సండే లంచ్ రెడీ అయింది. సో మాఘమాసం కాబట్టి నో నాన్ వెజ్ ఐటమ్స్. సో మీలో ఎంతమంది మాఘమాసం నాన్ వెజ్ తినని వాళ్ళు సండే లంచ్కి ఏం స్పెషల్ చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.